మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే జరగనుందో దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. అంటే రేపు సోమవారం ఉదయం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. ఇప్పుడు ప్రస్తుతం డిఆర్సీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ అధికారులకు, సిబ్బందికి, ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరందరికీ అంటే దాదాపు ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు దాదాపు 12 జిల్లాలు ఈ ఎన్నికలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు ఇందులో 12 జిల్లాలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది పూర్తిగా ఇందులో మొత్తం కూడా సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. పూర్తిగా అంటే ఇక్కడ దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఈ బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఓటింగ్ ప్రక్రియ కావచ్చు, ఇక్కడ నుంచి తీసుకువెళ్లాల్సిన సామాగ్రి కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి అంశాలను ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా వీరు పూర్తిగా అంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వివరించడంతో పాటు బ్యాలెట్ పేపర్లను కూడా ఏ విధంగా మడత పెట్టాలి, ఏ పెన్స్ ఇస్తారు, ఆ పెన్నులకు సంబంధించి ఏ విధంగా ఉపయోగించాలి, ఓటింగ్లో పట్టభద్రులైన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా తెలపడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఎన్నికకు సంబంధించి దాదాపు మొత్తం ఓటర్లు 4,63,839 మంది ఉండగా పురుష ఓటర్లు ఇందులో 2,88,189 మంది. అదేవిధంగా మహిళలు చూసుకుంటే కనుక 1,75,645. ఇలా ఇతరులు చూస్తే 5గురు ఉన్నారు. పూర్తిగా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకసారి కనుక ఈ ఓటర్ల సంఖ్యను కనుక పరిశీలిస్తే నల్గొండ జిల్లాకు సంబంధించి 80,871, అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి 51,497, యాదాద్రి జిల్లాకు సంబంధించి 34,080. వీటికి సంబంధించి పూర్తిగా ఏవైతే పోలింగ్ బూత్లలో ఉండే సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ శిక్షణ మొత్తం పూర్తి చేసి వారికి చెప్పాల్సినవన్నీ చెప్పి ఇక్కడ నుంచి సామాగ్రితో వారిని పంపించడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వీరందరినీ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక వాహనాలలో ఈ బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, వీటికి సంబంధించిన సామాగ్రిని ఈ సిబ్బందికి ఇచ్చి అధికారులు ఇక్కడ నుంచి పంపించనున్నారు. అయితే మనం ఈ ఎన్నికలను కనుక చూస్తే ఇది గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే జనగాం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఈ ఎన్నికను ప్రస్తుతం ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇక్కడ 52 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా వీటిని ప్రెస్టేజ్గా తీసుకొని కనీసం వారికి అంటే ఇందులో గెలుపొందాలనే ఒక ఆతృతతోటి ప్రచారం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా ఈ ఎన్నికల్లో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ అభ్యర్థులంతా తీన్మార్ మల్లన్న, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, ఇలా అభ్యర్థులంతా కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి విజయమే సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో అన్ని పార్టీలు కూడా వీటిని ప్రెస్టేజ్గా తీసుకొని ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా మనం చూస్తున్నాం దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేయనంత ప్రచారం ఇక్కడ చేయడం, ప్రతి ఒక్కరిని కలుసుకోవడం, ప్రతిరోజు ప్రచారాలు నిర్వహించడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలతో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా సంఘీభావం తెలపడం, అదేవిధంగా కొన్ని కుల సంఘాలు, అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా వారికి స్వచ్ఛందంగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని వారు కూడా ఇప్పటికే అందరినీ కలుసుకోవడం, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహించడంతో పాటు బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ని కూడా గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో రావడం ఈసారి నిజంగా గమనార్హంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా సెంట్రల్ ఫోర్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇక్కడున్న ఈ వివిధ శాఖల సిబ్బందిని సమన్వయం చేస్తూనే పోలీస్ శాఖ కూడా పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి ఇప్పుడే ఇక్కడ మాట్లాడి వీరందరికీ చేయాల్సిన సూచనలు, వీరికి ఇవ్వాల్సిన ఆదేశాలు మొత్తం జారీ చేసి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఆర్టీసీకి సంబంధించిన బస్సులతో పాటు వేరే ప్రైవేటు బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారందరినీ ఈ యొక్క ప్రత్యేక బస్సులలో పోలీస్ బందోబస్తు మధ్య ఆ యొక్క పోలింగ్ బూత్లకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా ఈ ఎన్నికలను మాత్రం సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని కలెక్టర్, అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వీరంతా రెడీగా ఉన్నారు. ఇప్పుడు లంచ్ తర్వాత వీరంతా ప్రత్యేకమైన వాహనాల్లో ఆ యొక్క పోలింగ్ బూత్లకు, ఆ యొక్క సెంటర్లకు చేరుకుంటారు.
ఇది రేపు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిపేందుకు మాత్రం ఏర్పాట్లు చేసినట్లుగా మనం అయితే చూస్తున్నాం. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.